హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో ఉండే వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు 9 రకాల సరుకులను ఉచితంగా ఈరోజు పంపిణీ చేయనున్నారు. సో ఆ 9 రకాల ఉచితంగా పంపిణీ చేయనున్న సరుకులు ఏవేవో, ఎక్కడెక్కడ పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇక వివరాల్లోకి వెళ్దామండి. సో నేటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో విజయవాడ వరద బాధితులకు ఇవాళ ఉదయం నుంచి నిత్యావసర ప్యాకేజీ కిట్లు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. ఎండియు వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే సరుకులు అందిస్తామని, ఒక్కరోజులోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిట్లో 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్, 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు, అలాగే 2 కిలోల బంగాళదుంపలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో వరద బాధితులకు ఈ రోజు నుంచి నిత్యావసర ప్యాకేజీ కిట్లు, సబ్సిడీపై కూరగాయలను కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు 80,000 మందికి కిట్లు ఇస్తామని, అందులో 3 నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 1.5 లీటర్ల పాలు, 6 వాటర్ బాటిల్స్ అందజేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందండి. అలాగే 3 రోజుల్లో అందరికీ ఈ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఇవాళ 5,000 ఇళ్లను క్లీన్ చేశామని, కార్లు క్లీన్ చేసే పరికరాలను సిద్ధం చేస్తామని నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో మొత్తంపై ఈరోజు 80,000 మందికి కిట్లను అయితే పంపిణీ చేయనున్నారండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.